సో మార్కెట్స్ వెరీ ఇంట్రెస్టింగ్గా డెవలప్ అవుతున్నాయి ఫ్రెండ్స్. చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టు కనిపిస్తున్నాయి. మనం ఏడిఆర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, కొంతమందికి డౌట్ కూడా ఉంది అసలు ఈ ఏడిఆర్ అంటే ఏందని చెప్పేసి. ఫ్రెండ్స్, మన ఇండియన్ స్టాక్సే యుఎస్ ఎక్స్చేంజ్లో ఆల్రెడీ ట్రేడ్ అవుతూ ఉంటాయన్నమాట. సో వాటిని మనం ఏడిఆర్స్ అంటాం. ఇక్కడ ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంకు, టాటా మోటార్, డాక్టర్ రెడ్డిస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఏడిఆర్స్ని మనం అనలైజ్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వీటి యొక్క ట్రేడింగ్ టైం అవర్స్, మన ట్రేడింగ్ టైం అవర్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇండియా చూసుకున్నట్టయితే 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఆఫ్కోర్స్ 9కి ఓపెన్ అవుతుంది ప్రీ మార్కెట్. 9:15 AM టు మనకి 3:30 దాకా మార్కెట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. బట్ ఈ ఏడిఆర్స్ ఏంటంటే యూఎస్లో ట్రేడ్ అవుతాయి కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ టైం ఉంటుంది. ఆ టైం ఏంటంటే ఈవినింగ్ 7 o'clock ఓపెన్ అవుతుంది. ఓకే, 7 PM అనేది ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 14th కదా, 14th 7కి ఓపెన్ అయినాయి అనుకోండి ఫ్రెండ్స్. ఓకే, 7కి ఓపెన్ అయితే 15th మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 1:25 AMకి క్లోజింగ్ అవుతాయి అన్నమాట. సో మనకి ఇది మనం నిద్రపోయి లేచి అంతా చూసేసరికి ఆల్రెడీ ట్రేడ్ అయ్యి ఉంటాయి. ఎలా ట్రేడ్ అయినాయి యూఎస్ మార్కెట్లో అనేది మనం ఒకసారి చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఓవరాల్గా ఏమన్నా పెద్ద పెద్ద డిఫరెన్స్ కనిపిస్తుందా ప్రైస్ వేరియేషన్స్లో అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకి ఇన్ఫోసిస్లో 10% వేరియేషన్ కనిపిస్తుంది. డెఫినెట్గా ఏంటంటే నెగటివ్ ఇంపాక్ట్ అనేది ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇన్ఫోసిస్ రేపు మండే ఓపెన్ అయిందనుకోండి, మనకి ఏమవుతుందంటే గ్యాప్ డౌన్ అవడం కానీ అలాంటి పెద్ద పెద్ద డిఫరెన్సెస్ ఉన్నప్పుడు మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫోసిస్ చార్ట్ అనేది మనం చూసుకున్నట్లయితే బిగ్గర్ పిక్చర్లో ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేయడానికి ఇది లోడ్ అవ్వట్లేదు, కొద్దిగా ఇష్యూ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఒక బిగ్గర్ పిక్చర్లో డౌన్ ట్రెండ్ అనేది నడుస్తూ ఉంది. అండ్ ఇక్కడ కొద్దిగా జూమ్ చేస్తే డైరెక్ట్గా హ్యూజ్ సపోర్ట్ అనుకున్న లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ అనేది సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. ప్రీవియస్గా స్ట్రక్చరల్గా ఇది మేబీ చాలామంది బై చేసి ఉండొచ్చు, బట్ డైరెక్ట్గా ఏంటంటే గ్యాప్ డౌన్ అయిపోయింది అనమాట. హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది. అండ్ ఇక్కడ కైండ్ ఆఫ్ కన్సోలిడేషన్ ప్యాటర్న్ నుంచి డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయింది కాబట్టి మనకి ఫర్దర్గా డౌన్ సైడ్ అనేది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఓవరాల్గా ఐటీ సెక్టార్ గురించి మనం మాట్లాడుకుంటే ఐటీ సెక్టార్లో ఒక నెగటివ్ సెంటిమెంట్ అనేది ఆల్రెడీ డెవలప్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పెద్ద పెద్ద వర్డ్స్ అనేది వింటున్నాం. అక్కడ బ్యాంక్స్ కొలాప్స్ అవ్వటం కానీ, అది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత రెసిషన్ అంటున్నారు ఎక్కువగా, అండ్ ఇది సెకండ్ పాయింట్. ఇవి ఎక్కువగా వింటూ ఉన్నాం. మేజర్గా ఏంటంటే ఐటీ అనేది అవుట్సోర్సింగ్ యూఎస్ మార్కెట్స్ కానీ వాటికి వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంపాక్ట్ అనేది ఉండే అవకాశం ఉంది. అండ్ వెరీ ఇంపార్టెంట్గా ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క లో అనేది క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. ఇది హై, దాని తర్వాత లో అనేది క్రియేట్ చేసింది, లోవర్ హై అనేది క్రియేట్ చేసింది, దాని తర్వాత మళ్ళీ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, లోవర్ లో అనేది క్రియేట్ చేసింది, మళ్ళీ లోవర్ లో అనేది క్రియేట్ చేసింది. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ హైయర్ హైస్ అయితే క్రియేట్ చేసింది, బట్ ఏంటంటే నెక్స్ట్ హయ్యర్ లో అనేది క్రియేట్ చేసింది. బట్ ఫ్రెండ్స్, ఈ యొక్క హైయర్ హై దగ్గర ఏంటంటే సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అవ్వలేదు. ఇక్కడ ఏమంటే డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. ఓకే, ఈ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేయండి, డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది 31,250 దగ్గర. మళ్ళీ ఏంటంటే అదే లెవెల్లో అటెంప్ట్ చేశారు కానీ సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యారు, ఎందుకంటే క్లోజింగ్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఓకే, విక్ అయితే బయటకు వచ్చింది. అక్కడి నుంచి కూడా మనం చూసుకున్నట్టు ఒక ట్రెండ్ లైన్ అనేది డౌన్ సైడ్ కనిపిస్తుంది. అండ్ ప్రస్తుతానికి అయితే ఇన్ఫోసిస్ వాటి యొక్క స్ట్రెంగ్త్ వాటిని బట్టి మనం ఏంటంటే ఒక రకంగా ఎస్టిమేట్ ఏం చేస్తున్నామంటే డౌన్ సైడ్ అనేది జరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ క్లోజింగ్ బేసిస్లో 27665 కిందగాన వీక్లీ క్యాండిల్ అనేది క్లోజింగ్ ఇస్తే ఫర్దర్గా ఇంకా డౌన్ సైడ్ అనేది ఐటీ సెక్టర్ అనేది మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఐటీలో వీక్గా ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత ఫ్రెండ్స్ కొంత బుల్లిష్ రివర్సల్స్ కనిపిస్తూ ఉన్నాయి రియాలిటీలో. బట్ స్టిల్ ఏంటంటే మనకి ఇంకా ఈ యొక్క ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు, బట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ అయింది సక్సెస్ఫుల్గా. దాని తర్వాత మనకి ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అట్లీస్ట్ ఏంటంటే ఈ లెవెల్ని అయితే టచ్ చేయొచ్చు ఇనీషియల్గా. ఒకవేళ నిజంగా ఇక్కడ స్ట్రాంగ్ సప్లై అనేది ఇచ్చిందనుకోండి, దాని ఏంటంటే మార్కెట్ అనేది మళ్ళీ డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే ఫ్రెండ్స్ ఒక డబుల్ బాటమ్ క్రియేట్ అయింది. అండ్ ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది వాచ్ చేస్తూ ఉండండి. ఈ ట్రెండ్ లైన్ దగ్గర బ్రేక్అవుట్ అనేది సక్సెస్ఫుల్గా ఇచ్చిందంటే మనకి ఫస్ట్ 467, 485 అనేది ఇమీడియట్గా మనకున్న టార్గెట్స్ అనమాట. అయితే ఫ్రెండ్స్, వెరీ స్ట్రాంగ్ సెక్టర్ ఏంటంటే ఫినాన్స్ సెక్టర్ చాలా బాగుంది. 52 వీక్ హైలో నడుస్తుంది. అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి, మార్కెట్ హైయర్ హైస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ స్ట్రక్చరల్గా మనం అబ్జర్వ్ చేస్తే
ఇండెసిషన్ అండ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కంప్లీట్గా ఏంటంటే మనం దీన్ని మెర్జ్ చేస్తే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఇది బుల్లిష్ ఫ్లాగ్ లాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో యాజ్ పర్ ద ఫ్లాగ్ ఏంటంటే కొద్దిగా లేట్ ఎంట్రీ, బట్ ఎనీ హౌ ఎనాలిసిస్ పర్పస్ అనేది మనకు ఉపయోగపడుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను. ఈ యొక్క క్యాండిల్ ఆల్రెడీ క్లోజ్ అయింది సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ మనకున్న రెసిస్టెన్స్ ఏంటంటే ఫ్రెండ్స్ 19,000 ఈ లెవెల్ అనమాట. 19,800 దగ్గర మేబీ ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. ఒకవేళ సక్సెస్ఫుల్గా అక్కడ బ్రేక్అవుట్ జరిగిందంటే ఫర్దర్గా కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ 3 సెక్టారు. దాని తర్వాత ఫ్రెండ్స్ ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ అనేది ఉంది, మల్టీ బ్యాగర్ అనుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ మనం కెరీర్ పాయింట్ అనేది షేర్ చేసుకున్నాం. కెరీర్ పాయింట్ స్టాక్ అనేది నాట్ గ్రేట్, బట్ ఏంటంటే మోర్ దాన్ 10% మూవ్ అయితే కనిపించింది దాంట్లో. దట్స్ గ్రేట్ అగైన్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే యాప్టెక్ లిమిటెడ్లో నేను అబ్జర్వ్ చేసిందంటే ఈ యొక్క రేంజ్ చూడండి, 15 years రేంజ్ ఇది కంప్లీట్గా. మనకి ఈ యొక్క హై అనేది క్రియేట్ చేసింది. దాని తర్వాత 12 years తర్వాత మనకేంటంటే ఒక హై అనేది క్రియేట్ చేసింది. కంప్లీట్గా ఇప్పుడు 15 years రేంజ్లోనే ట్రేడింగ్ అనేది అవుతుంది. ఇక్కడ డౌన్ సైడ్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి అరౌండ్ ఏంటంటే 40 points, అంటే 40 rupees దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అండ్ లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది. ప్రస్తుతం ఏంటంటే నేను వాచ్ చేస్తున్న లెవెల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ మనం 450 దగ్గర వాచ్ చేస్తూ ఉండాలి. 450 దగ్గర మంత్లీ క్యాండిల్ ఆర్ అట్లీస్ట్ వీక్లీ క్యాండిల్ సక్సెస్ఫుల్గా క్లోజింగ్ ఇస్తే, నేనైతే మంత్లీ అనేది వాచ్ చేస్తాను. మంత్లీ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే ఫ్రెండ్స్ నేనైతే పొజిషన్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. బట్ స్టిల్ ఫ్రెండ్స్ మార్కెట్ అనేది 415 దగ్గర ఉంది. ఇంకా 450కి రావడానికి టైం ఉంది. బట్ టెస్ట్ సైజ్ క్వాంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో ఒక 10 క్వాంటిటీ అనేది ట్రేడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్. దీంట్లో ఏంటంటే ఒక 2 క్వాంటిటీ అనేది ప్రస్తుతం యాడ్ చేసి పెడతాను. ఎందుకంటే మేబీ వచ్చి దీన్ని టెస్ట్ చేయొచ్చు. ఇన్ బిట్వీన్ ఏంటంటే నేను కొంచెం బెస్ట్ ప్రైస్లో బై చేసినట్టు ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి ఇంకా కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఓన్లీ టెస్ట్ సైజ్ క్వాంటిటీ. దానివల్ల ఒకవేళ మార్కెట్ యూటర్న్ అయినా దానివల్ల ఏంటంటే మనకి రిస్క్ అనేది పెద్దగా ఉండదు అనమాట. అలాంటి క్వాంటిటీ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి క్లియర్గా మనకు 450 కనిపిస్తుంది కాబట్టి 450 పైన సక్సెస్ఫుల్గా మంత్లీలో కనుక క్లోజింగ్ ఇచ్చిందంటే మనకి మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్ ఒకసారి రేంజ్ ఏదైనా చూడాలి అంటే కూడా ఇక్కడ చూడండి, మనకి దగ్గర ప్రస్తుతం ఉన్న బవర్స్ 186 బవర్స్, 185 బవర్స్ ఇస్తుంది. సో 185 బవర్స్ అంటే మంత్లీకి ఒక క్యాండిల్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. 186 డివైడెడ్ బై 12 అనేది తీసుకుంటే మనకి 15 years రేంజ్ ఇది కంప్లీట్గా. అండ్ మోరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్ టార్గెట్ని మనం ఎలా డిసైడ్ చేయొచ్చు, ఇంత పెద్ద కన్సాలిడేషన్ జరుగుతుంది కదా అంటే సింపుల్ ఫ్రెండ్స్, ఈ యొక్క టోటల్గా లోకి మనకి ఎంత కన్సాలిడేషన్ జరిగింది అనేది తీసుకుందాం. అండ్ దాన్ని మనం ఏంటంటే అక్కడ నుంచి కూడా బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర నుంచి కూడా కన్సిడర్ చేద్దాం. ప్రస్తుతానికి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి యాజ్ పర్ ద సెటప్ ఏంటంటే నెక్స్ట్ 865 అనేది నెక్స్ట్ టార్గెట్ అనమాట. 450 దగ్గర బ్రేక్అవుట్ అయితే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ 450 దగ్గర బ్రేక్అవుట్ అయ్యి సక్సెస్ఫుల్గా 470 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి మనకి. సో దీంట్లో ఏంటంటే ఒక 20 points అనేది తగ్గించుకొని టార్గెట్ పెట్టుకుంటాం మనం. ఓకే, యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ టుడే సెషన్. అండ్ మరోవర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఈ యొక్క కొన్ని స్టాక్స్ ఉన్నా ఏంటంటే కామెంట్ చేయండి. కొంతమంది IRCTC అడిగారు ఆ స్టాక్ గురించి. దాంట్లో అయితే ప్రస్తుతానికైతే మంత్లీలో అయితే ఇంకా బులిష్గానే ఉంది. ఈ లెవెల్ అనేది దీని కింద క్లోజింగ్ ఇవ్వలేదు, బట్ స్టిల్ చూద్దాం. వీక్లీలో అయితే ఫ్రెండ్స్ మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది. ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి లోవర్ లోస్ అనేది క్రియేట్ చేస్తూ వస్తున్నాయి. ప్రస్తుతానికైతే వీక్లీ సపోర్ట్ 550 దగ్గర సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది. బట్ ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క ట్రెండ్ లైన్ అట్లీస్ట్ ఏంటంటే బ్రేక్అవుట్ అనేది అవ్వాలి సక్సెస్ఫుల్గా, అయితే ఏదన్నా కొద్దిగా మూవ్ రావచ్చు. అండ్ అప్ సైడ్ టార్గెట్ ఫ్రెండ్స్ 650గా మనం తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇది స్టిల్ లోవర్ లోస్ ఫార్మేషన్స్లోనే వీక్లీ టైం ఫ్రేమ్లో వెళుతూ ఉంది. బట్ షార్ట్ టర్మ్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తుందంటే అట్లీస్ట్ ఈ యొక్క 650 దాకా వెళ్ళొచ్చు, బౌన్స్ అవ్వచ్చు అనుకుంటున్నాను. ఈ లెవెల్ అనేది మళ్ళీ సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయితే ఫ్రెండ్స్ దెన్ ఏంటంటే మనం నెక్స్ట్ ఇమీడియట్గా టార్గెట్ అనేది 776 అనేది తీసుకోవచ్చు. వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే ఫ్రెండ్స్ బిగ్గర్ పిక్చర్లో డౌన్ ట్రెండ్ ఉంది. బట్ స్వింగ్ పర్పస్ ఇక్కడ మనకి వీక్లీ దగ్గర సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఈ యొక్క క్లోజింగ్ ఈ లో కింద ఇవ్వలేదు కాబట్టి స్టిల్ ఏంటంటే మనకి కొంత పుల్ బ్యాక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ అనేది మనం ఏదన్నా ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. బట్ అగైన్ ఫ్రెండ్స్ ఇక్కడ రిస్క్ రివార్డ్ అనేది కూడా చూసుకోండి. 650 అనేది నెక్స్ట్ ఉన్న రిస్క్ లెవెల్ మనకి. అక్కడ కానీ రిజెక్ట్ చేసిందంటే మళ్ళీ స్లోగా మార్కెట్ డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది.
సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మంచి లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసింది సక్సెస్ఫుల్గా. ఇది అప్ ట్రెండ్, ప్రస్తుతం ఏంటంటే స్టాక్ ఒక రకంగా డౌన్ ట్రెండ్లో నడుస్తూ ఉంది. యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ IRCTC. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.